ఎమ్మెల్యేలందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కేకే సర్వే చెప్పిన మాటలు కానీ లేదంటే ఇప్పటికే ఆయన తెప్పించుకున్న నివేదిక కానీ దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది. అందులో కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే వన్ టైం ఎమ్మెల్యేగా వాళ్ళు మిగిలిపోవాలని అనుకుంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, లేదు అనుకుంటే మారాలి. నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలా చేయట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అనేది చాలా నెగ్లిజెన్సీగా ఉంటున్నారు అనే రిపోర్ట్ అయితే చంద్రబాబు గారి దగ్గర ఉందట. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడారట, ఇప్పటికీ మరోసారి మాట్లాడతారట, వాళ్ళని మారేలా చేస్తారట. ఒకవేళ మారకపోతే ఎలా మార్చాలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసట. ఇది ఆయనే స్వయంగా ఎమ్మెల్యేలకు ఇస్తున్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్. ఆ ఎమ్మెల్యేలు ఎవరు అనేది మేబీ వాళ్ళకే తెలిసి ఉండొచ్చు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఉండొచ్చు, ఆంధ్రజ్యోతి పత్రిక కూడా తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు పెద్ద కథనమే రాశారు, దాని మీద వివరాలతో సహా రాశారు, పేర్లు తప్ప. పేర్లు మినహాయించి వాళ్ళ నియోజకవర్గం, వాళ్ళ జిల్లా, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటో కూడా రాశారు. అంటే అర్థమైపోతుంది ఏ ఎమ్మెల్యేనే ఏంటో. ఒక ఎమ్మెల్యే తన మెడికల్ ఆసుపత్రిలో, తన ఆసుపత్రిలో దందాలు నడుపుతున్నాడు అంటే అక్కడ ఒక డాక్టర్ ఎమ్మెల్యేగా ఉన్నారు అని అర్థం. ఒక మహిళా ఎమ్మెల్యే తన భర్త పెత్తనం చలాయిస్తున్నాడు, షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు అంటే మహిళా ఎమ్మెల్యే ఎక్కడున్నారో అందరికీ తెలుసు, ఎవరు పెత్తనం చేస్తున్నారు. సో అది కూడా కృష్ణా జిల్లా ఒక కీలక నియోజకవర్గం, కృష్ణా జిల్లా లేదంటే విజయవాడలో ఒక కీలక నియోజకవర్గం అంటే అందరికీ అర్థమైపోతుంది. పేర్లు ఒక్కటే రాయలేదు. ఓకే, అది ఎవరనేది రాయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అర్థమవుతోంది. కానీ వాళ్ళ మీద చర్యలు ఏ రకంగా ఉంటాయి, చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, ఎలా మారుస్తారు ఆయన అనేది చూడాలి.